హాయ్ అండి, ఆలూ పరోటా చేశాను. ఎంత స్మూత్గా సిల్కీగా చాలా పల్చగా భలే రుచిగా ఉన్నాయండి. మీరు ఏ కూరతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరి ఆలూ పరోటా ఎలా చేయాలో చూద్దామా. నేను ఇక్కడ 5 బంగాళదుంపలు తీసుకున్నానండి, చిన్న మీడియం సైజులో. ఇవి శుభ్రంగా ఉడకబెట్టి తొక్కలు తీసుకొని తురుముకోవాలి. ఈ తురుము అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పులు మైదా వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను కస్తూరి మేతి, ఒక గుప్పెడు తరిగినటువంటి కొత్తిమీర, ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. మైదా కదా, ఒకసారి ఎక్కువ నీళ్ళు వేస్తే మెత్తగా లూజ్గా అయిపోతుంది పిండి. కొంచెం ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన రెస్ట్ ఇవ్వాలి. పావు గంట తర్వాత ఈ నానినటువంటి పిండి చిన్న చిన్న ముద్దలుగా మనకి కావలసిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసి మనం చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా పలచగా చేసుకొని చక్కగా పాన్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే బాగుంటాయి. ఇలా పైన కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు అలా తిప్పి కాల్చుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా దోరగా కాల్చుకుంటే బాగుంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. స్మూత్గా సిల్కీగా ఆలూ పరోటా రెడీ. చూడండి, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర బయటికి కనిపిస్తూ చూడగానే తినాలనిపించేలా ఉన్నాయి. చూడండి, మనం ఎలా నులిపేసినా కూడా నలగకుండా చక్క క్లాత్ లాగా ఉన్నాయి. చాలా పలచగా వచ్చాయండి, అంతే స్మూత్గా ఉన్నాయి. మీరు ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ మీరు గోధుమ పిండి, మైదా పిండి 2 కలిపి కూడా తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.